నమస్తే. ఒక షాకింగ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది ఎన్సీఆర్బీ డేటా. ఈ ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఏంటంటే ఎంతమంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు 2014 నుండి 2022 వరకు, అంటే 8 సంవత్సరాల డేటా తీసుకున్నట్టున్నారు. ఈ 8 సంవత్సరాల డేటా తీసుకొని ఎంతమంది స్టూడెంట్స్ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో చనిపోయారని చెప్పేసి ఒక డేటా రిలీజ్ చేసింది. చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ రిలీజ్ చేసింది నిన్న. ఈ డేటా ప్రకారం ఏంటి అని అంటే మన రీసెంట్గా ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా 16-17 సంవత్సరాల పిల్లలు ఇద్దరు చనిపోయారు. వాళ్ళు చనిపోయటానికి కూడా చాలా కారణం. ఇప్పుడు కాలేజీల్లో స్టూడెంట్స్ ఎందుకు చనిపోతారు అనే దానికి కొంతమంది ఫీజులు కట్టలేక చనిపోతున్నారా, లేదా ప్రెజర్ తట్టుకోలేక, ఎడ్యుకేషన్ ప్రెజర్ తట్టుకోలేక చనిపోతున్నారా అనేది మనకి కరెక్ట్గా తెలియదు. బట్ ఎక్కడెక్కడైతే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారో అవి 100% కార్పొరేట్ ప్రైవేట్ సంస్థల్లోనే సూసైడ్ చేసుకుంటున్నారు అని ఈ రిపోర్ట్ కూడా బయటపెట్టింది. అది వీళ్ళ డేటా ప్రకారం 3690 మంది స్టూడెంట్స్ చనిపోయారట 2014 నుంచి. 3690 2022 వరకు, 14 నుంచి 2022 వరకు 3690. అంటే ఆన్ అన్ యావరేజ్, అంటే రోజుకు ఒకడట. ఆన్ అన్ యావరేజ్ రోజుకు ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటున్నాడట. ఈ వీళ్ళల్లో 99% ప్రైవేట్ సంస్థల్లోనే సూసైడ్ చేసుకున్నారట, ప్రైవేట్ కాలేజీల్లోనే సూసైడ్ చేసుకున్నారు. ఇట్ డజంట్ మ్యాటర్ అది ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, మెడిసిన్ సంబంధించి కోచింగ్ సెంటర్లు కానీ, ఏదైనా సరే 99% బిలాంగ్స్ టు ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. దీని ప్రకారం వీళ్ళలో 3690 మందిలో 1609 మంది అమ్మాయిలు చనిపోయారట. గర్ల్స్ స్టూడెంట్స్ సూసైడెడ్ 1600 మంది. అంటే కంపారిటివ్లీ బాయ్స్, అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలు ఎక్కువ మంది చనిపోయారని అర్థం. 72% రైజ్ గత 2014 ముందు ఇలాంటి ఆత్మహత్యలతో పోల్చుకుంటే 2014 తరువాత ఈ 22 వరకు మధ్యలో, 14 నుంచి 22 మధ్యలో 72% పెరిగిందట ఆత్మహత్యలు కార్పొరేట్ కాలేజీల్లో. దీని అంతటి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు స్టూడెంట్ ప్రెజర్ తట్టుకోలేడు. స్టూడెంట్ ప్రెజర్ తట్టుకోలేకపోవటం. స్టూడెంట్స్ని వీళ్ళు ఎందుకు ప్రెజర్ పెడుతున్నారంటే, స్టూడెంట్ భవిష్యత్తు కోసం ప్రెజర్ పెడుతున్నారని వాళ్ళు చెప్తారు. స్టూడెంట్ భవిష్యత్తు కోసం అంటే వాడు ఎంతవరకు చదవగలనో అంతవరకు వాడిని అనాలిసిస్ చేసి స్టూడెంట్ మీద వర్క్ చేయాలి. వీళ్ళు ర్యాంకుల మీద వర్క్ చేస్తారు. మా కాలేజీలో కాంపిటీషన్ ఉంటుంది, కాలేజీకి కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాలేజీలో 90% పాస్ పర్సెంటేజ్ వచ్చింది, మా కాలేజీలో 80% వచ్చింది. రిజల్ట్ రాగానే పక్క కాలేజీ వాడికి ఎంత వచ్చినాయి, వాడికి ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, మనకి ఎంత ర్యాంకు. సో దిస్ విల్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఆఫ్ ది కాలేజ్. ఇదిగోండి పక్కన ఏదో విజ్ఞాన్ కాలేజీ కంటే మా నారాయణ కాలేజీకి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయంటే నారాయణలో ఎక్కువ జాయిన్ అవుతారు. ఇదిగో నారాయణ కంటే శ్రీ చైతన్యంలో ఎక్కువ వచ్చినా శ్రీ చైతన్యంలో జాయిన్ అవుతారు. సో ఈ ర్యాంకులు అనేవి వాళ్ళ అడ్మిషన్స్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి we have to say that these colleges with selfish motive, they are putting pressure on the students for ranks, not for the benefit of the student. మీరు అలా ప్రెజర్ పెట్టడం వల్ల ఇలా రోజుకు ఒక్కటి చనిపోతున్నాడు ప్రైవేట్ కాలేజీలు అని చెప్పేసి ఎన్సీఆర్బీ డేటా వదిలింది నిన్న. 72% పెరిగింది. వాళ్ళలో 99% ప్రైవేట్ కాలేజీలు పెరిగారు. ఎందుకు అనంటే, స్టేట్ గవర్నమెంట్ పాలసీ ఒకటి ఉంది. 2013లో సేఫ్టీ యాక్ట్ ఒకటి పేరు, స్టేట్ గవర్నమెంట్స్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఆఫ్ 2013లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక క్లాస్ కూడా ఉంటుంది. 2013 పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ క్లాజ్ ప్రకారం ఏంటంటే, ఆ కాలేజీలో లా అండ్ ఆర్డర్ అనేది మేనేజ్మెంట్ బాధ్యత అని చెప్పి ఉంటుంది. దాంట్లో లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి అర్థం? అక్కడ ఏదైనా సరే ఎవరికి లా అండ్ ఆర్డర్, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్? అక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు, దెబ్బ తగలకూడదు, చనిపోకూడదు, కొట్లాడుకోకూడదు, హత్యలు జరగకూడదు, మానభంగాలు జరగకూడదు. ఇదే కదా లా అండ్ ఆర్డర్ చూసేది. So, ఒక క్లాజ్ ఉండేది స్టేట్ గవర్నమెంట్స్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఆఫ్ 2013.
కాలేజీల్లో జరిగేటువంటి లా అండ్ ఆర్డర్కి పోలీసుల బాధ్యత కాదు, మేనేజ్మెంట్ బాధ్యత అని ఉండేది దాని మీద. సో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, సూసైడ్లు జరుగుతున్నప్పుడు వాళ్ళ ఒక సైకియాట్రిస్ట్ని పెట్టుకోవాలి. సైకియాట్రిస్ట్ పెట్టుకొని వాళ్ళని ఏమంటారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సైకలాజికల్ కౌన్సిలర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవాల్సింది, వాళ్ళు రిక్రూట్ చేసుకోవటం లేదు. ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజీకి ఒక సైకలాజికల్ రిక్రూటర్ ఉండాలి, సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉండాలట. కానీ 99% ఆఫ్ స్కూల్స్, కాలేజెస్లో సైకలాజికల్ రిక్రూటర్స్ లేరు. అండ్ దే ఆర్ నాట్ రిక్రూటింగ్ ఎనీ సైకలాజికల్ ఎక్స్పర్ట్స్. ఎందుకు అంటే ఆయనకి ఎందుకు ఊరికే జీతం వేయటం అని, ఎందుకు అనవసరంగా జీతం వేయటం ఎందుకు, సైకలాజికల్ ఎక్స్పర్ట్ అని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఆడు పిలిచి పిల్లోడిని నేను బాగా చదువురని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు. ఆడికి ఎందుకు డబ్బులు దండగానేటువంటి ఆలోచనలో మేనేజ్మెంట్లు వెళ్ళాయట. లెక్క ప్రకారం చూస్తే ప్రతి స్కూల్స్, ప్రతి కాలేజీలో ఒక నర్సు ఉండాలి, స్టాఫ్ నర్సు ఉండాలి. అసలు ఇవన్నీ ఉండవు. ఒక సైకియాట్రిస్ట్ ఉండాలి, ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, హాస్టల్స్లో ముఖ్యంగా ఒక డాక్టర్ని పెట్టాలి. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పాటించరు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చట్టాల్లో ఉంటాయి. కాలేజీల్లో ఇవన్నీ కూడా పాటించకుండా ఏంటంటే కేవలం ఆ పాఠం చెప్పే ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకొని అతనికి కూడా భయంకరంగా హెవీ వర్క్లోడ్ ఇచ్చేసి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు 7-8 క్లాసులు చెప్పించి అది పెద్ద వ్యాపారం. అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బికేమ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. అసలు ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి వ్యాపారం మొత్తం విద్య మీద భారతదేశంలో చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో చేస్తున్నారని అనుకోవాలి. ఎడ్యుకేషన్ మీద వ్యాపారం. రోజుకు ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటున్నాడు. ఇంటర్మీడియట్ 10th అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళలో, కంపారిటివ్లీ అదర్తో పోల్చుకుంటే. ఓకే, సో ఇది 575 స్టూడెంట్స్ 2022లో 575 స్టూడెంట్స్ అంటే వాళ్ళలో 232 మంది అమ్మాయిలు చనిపోయారంటే కేవలం 2022లో. ఓకే, సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డేటా. ఇక్కడ ఒక కొత్త పాయింట్ కూడా చెప్పారు. అదేంటంటే పిల్లోడు సూసైడ్ చేసుకోబోయే ముందు వాడికి ఇండికేషన్ ఇస్తాడట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేయటము, పేరెంట్స్కి చెప్పడము, ఫ్యాకల్టీకి చెప్పడము, లేదంటే వాడు డల్లుగా కూర్చోవటము, వీడికి ఏదో సూసైడల్ థాట్స్ వస్తున్నాయని చెప్పి అనుమానాలతో వాడైతే ఇండికేషన్ ఇస్తాడట. మేబీ ఈజ్ గోయింగ్ టు సూసైడ్ అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు అక్కడ ఒక సైకియాట్రిస్ట్ ఉంటే సైకియాట్రిస్ట్ కానీ అతను అబ్జర్వ్ చేస్తాడు, ఇది వీటి బాడీ లాంగ్వేజ్లో తేడా ఉంది, ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు అని చెప్పి సైకియాట్రిస్ట్కి అర్థమైంది. కాలేజీలకి, మేనేజ్మెంట్లకి వాళ్ళకి ఏంటంటే నువ్వు ఫీజు కట్టావా, 70 మార్కులు సంపాదించుకున్నావే, ఎందుకురా డల్లుగున్నావు, చదువురు అని చెప్పి ఇంకా కొడతాడు. వాడికి ఆల్రెడీ ఇండికేషన్ ఇస్తున్నాడు, వాడు సైకలాజికల్ దెబ్బతింటున్నాడు అని చెప్పేసి వీళ్ళకి అర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే ఫ్యాకల్టీస్ డోంట్ అండర్స్టాండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఫ్యాకల్టీస్, టీచర్స్ స్టూడెంట్ యొక్క సైకాలజీని అర్థం చేసుకోరు. ఏ కాడికి నువ్వు చదువురు దీని వాళ్ళు ఇండికేషన్ ఇస్తారట. ఎన్సీఆర్బి డేటా ప్రకారం ఎవ్రీ స్టూడెంట్ హూ కిల్స్ దెమ్సెల్వ్స్ బిఫోర్ సూసైడ్ దే గివ్ ఎనీ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఇండికేషన్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు కమిట్ సూసైడ్ వెరీ సూన్ అని ఇస్తారట. బట్ కాలేజెస్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ దే ఆర్ unable to recognize those indications, decode those indications because of the failure of that, and they'll commit suicide. They don't prevent it, so that's suicide. ఇది దేనికి సంబంధించినటువంటి డేటా. సో సాడ్ న్యూస్, చదివితే చాలా సాడ్గా అనిపించేది. సో ఐ థాట్ ఐ విల్ ప్రజెంట్ దిస్. థ్యాంక్ యూ.